నాన్ వెజ్ విషయానికి వస్తే మటన్, చికెన్, రొయ్యలు, ఫిష్ ఇలా చాలా రకాలు ఉంటాయి కదా. హ్మ్. ఏది హెల్త్ కి మంచిది? మీకు అసలైన సీక్రెట్ ఒకటి చెప్తాను మీకు. అదేంటంటే నాన్ వెజ్‌ని నిజానికి మనం కరెక్ట్‌గా వండితే అది మెడిసిన్‌లా పనిచేస్తదండి. మా డైట్ సీక్రెట్ కూడా అదే. ఏంటంటే అసలు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారము, మిరియాలు, చింతపండు లాంటివి వాడకుండా మన డైట్‌లోనే వాడకుండా మీరు నాన్ వెజ్ గాని వండితే ఆ రోజు మీరు తీసుకుంటున్న నాన్ వెజ్ మెడిసిన్‌లా పనిచేస్తది. అంటే బాడీలోకి వెళ్ళాక ఎమినో యాసిడ్స్ కింద స్ప్లిట్ అయ్యి అంటే దాంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వాడకుండా ఉంటే సరిపోతుందా? ఎనీ టైప్ ఆఫ్ కారం వాడకూడదు, మిరియాలు వాడకూడదు, చింతపండు వాడకూడదు. మరి కారం వాడకుంటే నాన్ వెజ్ టేస్ట్ ఉండదు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, ఉప్పు ఇంకా వేరే మసాలా ఐటెమ్స్ ఉంటాయండి యాక్చువల్లీ. వాటిని వాడి మనం టేస్ట్‌ని తీసుకురాగలం యాక్చువల్లీ. అయితే ఒకటి ఇది రోజు కాదు. రోజు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైలీ ఇలా తినలేదు యాక్చువల్లీ. మనం వీక్‌లో ఒకవేళ 2 సార్లు గాని ఇలా తినగలిగితే లేకపోతే 3 సార్లు గాని ఈ ఏ రోజైతే మనం డైట్ ఇలా ఫాలో అవుతామో ఆ రోజున మీరు మెడిసిన్ తీసుకుంటున్నట్టే. అంటే మీరు తీసుకునే డైట్ మీ బాడీని హీల్ చేస్తది. అంటే అంటే మా డైట్ చెప్పాలంటే మా డైట్‌లో ఏంటంటే రైస్ ఇలాంటివి ఉండవు. బాస్మతి రైస్ ఉంటుంది. దుంపలుంటాయి. అంటే మామూలు రైస్ కంటే బాస్మతి బెటరా అండి? మా డైట్‌కొస్తే. మా డైట్‌లో ఏంటంటే మామూలు రైస్ కంటే బాస్మతి రైస్ బెటర్ అండి. అది అట్ ఎనీ కేస్. డెఫినైట్‌లీ బాస్మతి రైస్ గురించి చాలా మందికి తెలీదు. బాస్మతి రైస్ ఈజ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. అంటే ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తదనమాట. అదొక్కటే బాస్మతి రైస్ ఒకటే మిగిలిన అన్నిటికి కూడా ఇన్‌ఫ్లమేషన్‌ని పెంచే గుణమే ఉంటుంది. ఈవెన్ మిల్లెట్స్ కూడా ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది యాక్చువల్లీ. మిల్లెట్స్ గాని, రైస్ గాని ఏదన్నా సరే. బాస్మతి రైస్ ఒకటి కొంచెం డిఫరెంట్ అండి. ఇప్పుడు మా డైట్‌లో బాస్మతి రైస్, దుంపలు అండ్ ఈ నాన్ వెజ్‌ని స్పెసిఫిక్ ఫార్మాట్‌లో వండితే సో మా డైట్ అప్పుడు ఏమవుతుందంటే ఒక మెడిసిన్ అవుతుంది. ఈ నాన్ వెజ్ అనేది బాడీలోకి వెళ్ళినప్పుడు అది ఎమినో యాసిడ్స్ కింద స్ప్లిట్ అయ్యి అప్పుడు ఏమేంటి ఇష్యూస్ ఉన్నాయి. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళకి స్కిన్ ఇష్యూస్ ఉంటాయి. స్కిన్‌ని ఫిక్స్ చేస్తాయి. రొమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. జాయింట్స్‌లోకెళ్ళి ఇన్‌ఫ్లమేషన్ ఫిక్స్ చేస్తుంది. కొంతమందికి ఫ్యాటీ లివర్ ఉంటది. ఫ్యాటీ లివర్‌ని ఫిక్స్ చేస్తుంటది. కొంతమందికి పీసీఓడీ ఉంటది. పీసీఓడీకి హార్మోన్స్ ఎందుకు తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి వాటిని పెంచుతుంది. ఇవన్నీ కూడా డైట్ ద్వారానే సాధ్యం అన్నమాట. అది ఎప్పుడు మనం ఎలా వండాలో అలా వండితే. అది కూడా నేర్పిస్తారా? వేదాంశ్ వెల్‌నెస్ అది కూడా సెంటర్‌లో జాయిన్ అవుతే? అదే అండి మెయిన్ యాక్చువల్లీ. అది ఎలా వండుకోవాలి, ఎలా తినాలి అనేది అది చూడడానికే చాలా మంది జాయిన్ అవుతారు యాక్చువల్లీ. హ్మ్. ఇవి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఈ విధంగా వండుకుని తింటే ఆ రోజు కంప్లీట్‌లీ బాడీ హీలింగ్ లోనే ఉంటదన్నమాట. నెక్స్ట్ డే ఒకవేళ మీరు నార్మల్ ఫుడ్ తిన్నా, మీరు కావాలంటే మంచి బిర్యానీలు అని తిన్నా కూడా దానివల్ల అయ్యే డ్యామేజ్‌ని ఆ నెక్స్ట్ డే ఎప్పుడైతే మీరు ఈ డైట్ చేస్తారో అది క్యాన్సిల్ ఔట్ చేస్తుంది. అంటే ఆ ఇష్యూస్‌ని ఫిక్స్ చేస్తుందన్నమాట.